నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ చుట్టుపక్కల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణను పరిశీలించనున్నారు. ఇక ఇండ్లు కూల్చకుండా భూములు లాక్కోకుండా తక్కువ ఖర్చుతో మూసీని ఎలా సుందరీకరించవచ్చో ప్రభుత్వానికి తెలియజేయడానికి కేటీఆర్ ఈ పర్యటన చేపట్టారు. మూసీ అభివృద్ధి పేరిట రేవంత్ సర్కారు పేదల ఇండ్లు కూల్చడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతోంది. విల్ గో బ్యాక్ టు మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, ఇటు మరి కాసేపట్లో అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో కేటీఆర్ పరిశీలన చేయనున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరికాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మిగతా ముఖ్య నేతలంతా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఏదైతే నాగోల్లో ఉన్నటువంటి ఎస్టీపీని సందర్శించబోతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఇటు పేద మధ్యతరగతి కుటుంబాల ఇండ్లపైన పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూసీ సుందరీకరణలో భాగంగా అటు గాంధీ సరోవర్ కావచ్చు, మూసీని సుందరీకరిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. అయితే ప్రధానంగా ఈ ఎస్టీపీలు ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి నాగోల్లో ఉన్నటువంటి ఎస్టీపీ అనేది చాలా భారీ ప్రాజెక్టు. 450 కోట్లతో వచ్చేటువంటి మురుగునీటిని అంతటిని కూడా శుద్ధి చేసి మళ్ళీ దీన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా దాదాపు 32 ఎస్టీపీలు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మరికొన్ని ఎస్టీపీలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. గత ప్రభుత్వం ఏ ఒక్క ఇంచు భూమి కావచ్చు, ఏ ఒక్క ఇంటిని కూడా టచ్ చేయకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఒక కుట్రలో భాగంగా పూర్తి స్థాయిలో పేద మధ్యతరగతి కుటుంబాలపైన వాళ్ళ భూములు ఇండ్లు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే అతి తక్కువ ఖర్చులోనే నాగోల్లో ఉన్నటువంటి మినీ శిల్పారామం కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఇల్లును కూడా స్వాధీనం చేసుకోలేదు గత ప్రభుత్వం. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో రాజేంద్ర నగర్ నుంచి మొదలుకొని అటు గండిపేట నుంచి మొదలుకొని ప్రస్తుతం ఉన్నటువంటి నాగోల్ మినీ శిల్పారామం ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా సందర్శించి పూర్తి స్థాయిలో ఈ రోజు అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి మినీ శిల్పారామం కావచ్చు, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్టీపీ ఏదైతే ఉందో మురుగునీటిని శుద్ధి చేసేటువంటి కేంద్రాలు నగరంలో దాదాపు 32 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మురుగునీటి శుద్ధీకరణకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఏ ఒక్క ఇంటిని కూడా స్వాధీనం చేసుకోలేదు. ఉన్నంత భూమిలోనే అందుబాటులో ఉన్నటువంటి భూమిని మాత్రమే స్వాధీనంలో ఉంచుకొని పూర్తిగా గవర్నమెంట్ చేపట్టారు. ఇవి కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలపైన వాళ్ళ ఇండ్లపైన అపార్ట్మెంట్లపైన పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడ సందర్శించిన తర్వాత నాగోల్లో ఉన్నటువంటి మినీ శిల్పారామాన్ని సందర్శించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు పార్టీ కార్యకర్తలంతా కూడా నాగోల్లో ఉన్నటువంటి ఎస్టీపీ కార్యాలయానికి ఇటు ఎస్టీపీ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ నుంచి నాగోల్ మినీ శిల్పారామం ఏదైతే ఉందో నాడు 5 కోట్ల అక్కడ ఉన్నటువంటి ఓపెన్ జిమ్ కావచ్చు, అంతేకాకుండా అక్కడ పూర్తిగా వాకింగ్ ట్రాక్లతో పాటు చెట్ల పెంపకాలు అవన్నీ కూడా చేపట్టారు. ఆ డిపిఆర్ కూడా సిద్ధమైంది. అక్కడ 100 మీటర్ల వెడల్పుతో అక్కడ రెండు వైపులా రోడ్ల నిర్మాణం చేపట్టి గండిపేట వరకు కూడా ఒక రోడ్డు వేయాలని కూడా గత ప్రభుత్వం భావించింది. కానీ పూర్తిగా 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పని కూడా ముందుకు జరగనివ్వకుండా అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ పనులు కూడా పూర్తి కాకపోవడంతో తీవ్రంగా అక్కడ పశువులు పెరిగిపోవటం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్టీపీని సందర్శించి అనంతరం నాగోల్ మునీ శిల్పారామం సందర్శించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలతో పాటు మిగతా నేతలంతా కూడా చేరుకున్నారు. ఈ వైపు ఉన్నటువంటి ఏదైతే ఎస్టీపీ ఉందో ఇది 450 కోట్లతో దీన్ని గవర్నమెంట్ భూమిలోనే ప్రభుత్వ భూమిలోనే వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేశారు. ఆ మురుగునీరు శుద్ధీకరణకు సంబంధించినటువంటి మూసీ నది వరద ఇదంతా కూడా దీన్ని శుద్ధి చేసేటువంటి పనులు ఇక్కడ చేపడతా ఉన్నారు. ఇక్కడ నుంచి నేరుగా మినీ శిల్పారామం వెళ్తారు. అయితే నగరంలో దాదాపు 90 ఎస్టీపీలు నిర్మించాలని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నారు. 32 ఎస్టీపీలు పూర్తయ్యాయి. మిగతా ఎస్టీపీల నిర్మాణం కూడా చేపట్టాల్సి కొంత పరిస్థితుల కారణంగా కొంత అధికారం కోల్పోవడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఒక ఇంచు భూమికి కూడా
ఇంచు భూమిలో కూడా ఒక ఇటుక పెట్టి కట్టినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా కేవలం అతి తక్కువ ఖర్చుతోటే ఉన్నటువంటి భూమిలోనే ఏ ఒక్కరి భూమి స్వాధీనం చేసుకోకుండా ప్రభుత్వ భూమిలోనే వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఈ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, మినీ శిల్పారామం కావచ్చు. ఎందుకంటే మినీ శిల్పారామం అనేది కేవలం ఒక 5 కోట్లలో మాత్రమే వీటన్నిటిని కూడా కట్టడం జరిగింది. అందులో భాగంగానే దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏంటి అనే దానిపైన నేరుగా ప్రజలకు తెలియజేసే విధంగా తన కార్యాచరణ కూడా ఈరోజు ఉంది. అయితే మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడికి చేరుకుంటారు. తర్వాత మినీ శిల్పారామంని సందర్శించిన తర్వాత మీడియా ముఖంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక